అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన మొత్తంలో అలా 15 థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన కూడా ఏదో దున్నేస్తున్నాడు, ఆయన ఏదో చేసేస్తున్నాడు. ఆయన క్యూబ్ అనే కంపెనీలో వాళ్ళు ఎప్పుడో పెట్టిన కంపెనీలో ఆయన పార్ట్ ఆఫ్ ద క్యూబ్. ఇట్లా ఇదే వ్యాపారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళ కోసం అనే ఒక కంపెనీ కొత్తగా వస్తుందని స్టార్ట్ చేస్తున్నాను. అవి కొత్తగా వస్తున్నాయి కాబట్టి నేను కొత్తగా ఆలోచించి వెళ్తే 10 ఏళ్ళ తర్వాత దిల్ రాజు గారు ఎందుకు పెట్టుకున్నాడు అంటే నేను ఏం చేయగలను? 10 ఏళ్ళ తర్వాత క్వశ్చన్ వస్తే ఒక కొత్తగా వస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తాం. ప్రభుత్వాలని కలుపుకుంటూ ఇండస్ట్రీకి ఏం కావాలి, ప్రభుత్వాలు చేస్తేనే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే చేయాలి. వాళ్ళు పెద్దన్న లెక్క. వాళ్ళు ఏదైనా మీకు ఈ ప్రాబ్లం ఉందా మేము సాల్వ్ చేస్తామంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకొని ప్రభుత్వాల దగ్గరికి అర్జించి మనకు కావాల్సింది చేసుకోవడమే పద్ధతి.